దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించును. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకటే రీతిగా ప్రేమించును. కాగా తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉంటారో ఆ వారిని మరణం వరకు కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మన కొరకు మరణమైపోయేంత ప్రేమ ఆయన చూపగలడు. అవును, మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, శ్రమలకు గురవుతాము. కానీ మన విశ్వాసంతో దేవుని వైపు మనము చూడాలి, దేవుని వైపు తిరగాలి. తిరిగితే దేవుడు తప్పకుండా సహాయాన్ని చేస్తూ అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకు చూపిస్తూ మనల్ని బలపరుస్తూ మరింతగా మనల్ని దేవుని వైపు స్థిరంగా ఉండే విధంగా ఆ భక్తుల జీవితాలను మనకి చూపిస్తూ ఉన్నాయి. అవును, మనము యోబు గారికి భయంకరమైన శ్రమ వచ్చింది. యోబు గారికి భయంకరమైన రోగము వచ్చేసింది. అయితే ఆయన అంటూ ఉన్నారు 19వ అధ్యాయంలో యోబు గ్రంథంలో అంటూ ఉన్నారు, నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా ఉంది, నా యొక్క వాసన నా కుమారులకు అసహ్యుడిగా నేనున్నాను, నా మాంసము నా శరీరాన్ని అంటుకుని ఉంది, నా ఎముకలకు అంటుకుపోయింది, నా పళ్ళు దంతములు ఒకటే కనపడతా ఉన్నాయి, నేను ఎముకల గూడిగా అయిపోయాను, అందరూ కూడా నన్ను గౌరవించేవారు. కానీ ఈరోజు నా అనారోగ్యపు స్థితి, ఘోరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు నా దగ్గరికి రావడం లేదు, నన్ను గౌరవించడం లేదు. కానీ నన్ను కాపాడు సజీవుడు, నన్ను విమోచించే సజీవుడు బ్రతికే ఉన్నాడు, నాకు తప్పక మునుపటి స్థితి ఇస్తాడని ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి, ఆయన వైపు వచ్చిన ఆ స్థితిని చూసి ఆయన రెండింతలుగా మునుపటి స్థితిని 42 అధ్యాయము 10వ వచనంలో చెప్తా ఉన్నాడు. దేవుడు నాకు మునుపటి స్థితి ఇచ్చినప్పుడు ఆయన గతం కంటే రెండింతలు ఆరోగ్యంగా దేవుడు అతన్ని బలపరిచి నిలబెట్టి రావు. నీ అనారోగ్యపు స్థితి వచ్చినా సరే తప్పకుండా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అలాగే మరొకరు ఉన్నారు, రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయంలో అహజ్యా అనే రాజు ఉన్నాడు. ఆయనకి అనారోగ్యం వచ్చింది, ఆయన మేడ కిటికీ మించి పడిపోయాడు, వ్యాధి గలవాడై ఉన్నాడు. కానీ దేవుడు ఉన్నాడని తెలిసి కూడా ఆయన ఎక్రోను దేవత దగ్గరికి పంపించినప్పుడు దేవుడు ఎలియా ద్వారా చెప్తా ఉన్నారు, ఇదిగో నిన్ను రక్షించే దేవుడు ఇజ్రాయెల్లో లేడని నువ్వు వేరే దేవతలను ఆశ్రయించావు కాబట్టి నువ్వు మంచం మీద ఉన్న మంచం మీద నువ్వు చనిపోతావని దేవుడు చెప్పాడు. అవును ప్రియమైన దేవుని వల్ల మనం దేవుని వైపు తిరిగితే దేవుడు ఏమైనా చేయగలడు. కాబట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, వైద్యం ఇచ్చింది దేవుడే. కానీ దేవుని వైపు ముందు మన ప్రార్థనతో, మన భక్తితో ఆయన వైపు తిరిగితే తప్పకుండా సహాయం దేవుడు చేస్తాడు. ఆ విధంగా దేవునిపై నమ్మిక కలిగి ఉంటారని కోరుకుంటూ